ఆర్యభట్ట ప్రసిద్ధ ప్రాచీన భారతీయ గణిత మరియు ఖగోళ శాస్త్రవేత్త. సాధారణ శకం 476లో భారతదేశంలోని బీహార్లోని కుసుమపుర, నేటి పాట్నాలో జన్మించాడు. ఆర్యభట్టు తన ఆర్యభట్టీయం అనే గ్రంథంలో గ్రీకులతో మనకు గల సంబంధాల వల్ల ఖగోళశాస్త్ర రంగంలో మనం సాధించిన అభివృద్ధిని గురించి వివరించాడు. ఇతడు ఖగోళ శాస్త్రాన్ని ఉన్నత స్థాయిలోనికి తీసుకువచ్చిన వాడుగా గణుతికెక్కాడు. ఇతడు గ్రహణాలను శాస్త్రీయ పద్ధతిలో వివరించాడు. భూమి తన అక్షంపై తిరగడం వల్ల భూమి నీడ చంద్రునిపై పడుతుందని, తత్ఫలితంగా గ్రహణం ఏర్పడుతుందని ఆర్యభట్టు అభిప్రాయపడ్డాడు. ఇతని సిద్ధాంతాలు శాస్త్రీయంగా ఉండి మతాన్ని, సంప్రదాయాలను కలిపి ఆచరించే వారిని వ్యతిరేకించాయి. ఇతడు గణితంలో దశాంశస్థాన విలువల పద్ధతిని కూడా ఆనాడే ఉపయోగించాడు. ఆర్యభట్ట రచనలు భారతీయ ఖగోళ శాస్త్రాన్ని, ముఖ్యంగా కేరళ ప్రాంతంలో గణనీయంగా ప్రభావితం చేశాయి. గణితం మరియు ఖగోళ శాస్త్రానికి ఆయన చేసిన కృషి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందింది మరియు అతను ప్రాచీన భారతదేశంలోని గొప్ప గణిత శాస్త్రజ్ఞులలో ఒకరిగా పరిగణించబడ్డాడు.